నమస్తే మిత్రులారా. ప్రకృతి అందించిన మరో అద్భుతమైన పత్రి చెట్టు. కొన్ని గ్రామాల్లో దీన్ని మూడాకుల చెట్టు, పత్రి చెట్టు, విలువ మారేడు అనే వివిధ పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు మిత్రులారా. మరి ఈ యొక్క చెట్టులో అనేకమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దీని ఏరు, దీని యొక్క కాండం, దీని ఆకులు, దీని యొక్క కాయలు, ఆ కాయలోని గుజ్జు సమస్తము ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి మరి పత్రి చెట్టు అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వచ్చేది గణపతి చవితి కనుక మరి హైందవ సోదరులు ఈ యొక్క ఆకులతోని పూజలో ఖచ్చితంగా ఈ ఆకులని వాడతారు. శివునికి ఇష్టమైన చెట్టు ఇది. అదేవిధంగా గణపతి చవితికి ప్రతి ఒక్కరు పూజలో దీన్ని వాడతారు. కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇందులో ఎంతో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముఖ్యంగా దీని వేరు మనము ఒక బండ మీద అరగదీసి మనము ఎవరికైతే సర్పం గుర్తుందో అంటే పాము గుర్తుందో అక్కడ దీన్ని గంధం పెడితే ఎంతటి సర్పమైనా దాని విషయం ఇరుగుడైపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దీని ఆకులు ఎవరికైతే మరి యూరిక్ యాసిడ్ అంటే మొత్తం ఇట్లా చెడు నీరు బాడీలో పేరుకపోయి బాగా ఇట్లా ఉబ్బుకపోతారు, అంత ఉబ్బుతారు. ఇట్లా ఎక్కడెక్కడైతే కీళ్ళు ఉంటాయో, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడక్కడ వాపు వస్తుంది. ఇట్లా మనం ఏలు బట్టి ఇట్లా ఒత్తితే లొందలు పడతాయి మిత్రులారా. అంత భయంకరంగా ఉంటుంది. మరి ఎన్నో ఇంగ్లీష్లో మనం టాబ్లెట్లు వాడతారు, ఇంజక్షన్లు వేసుకుంటారు, ఎన్నో ట్రీట్మెంట్ వాడతారు. పైగా అవి తగ్గవు. కానీ ఈ గుప్పెడు ఆకు మనము 2 గ్లాసులు వాటర్ పోసి మంచిగా పొయ్యి మీద చిన్న మంట పెట్టి కషాయం చేసుకొని ఒక గ్లాసుడు మనం రోజు ఉదయాన్నే ఏం తినక ముందు పడిగడుపున మనం ఈ యొక్క కషాయం తాగితే ఖచ్చితంగా ఎంత భయంకరమైన యూరిక్ యాసిడ్ అయినా మరి తగ్గిపోతుంది. బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది. రక్తంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది. చెడు నీరు అంతా బయటకు వెళ్ళిపోతుంది. యూరిన్ ద్వారా ఆపులన్నీ దిగిపోతాయి. మళ్ళీ మనం ఎప్పుడైనా టెస్ట్ చేసుకుంటే మనకు యూరిక్ యాసిడ్ లేనట్లనే రిపోర్ట్ వస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దాంతోపాటు బాడీలో ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. యూరిక్ యాసిడ్ తీసేయడంలో స్పెషల్ ఇది పత్రి చెట్టు. అదేవిధంగా మరి దీని యొక్క ఆకుని మనము కంటికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే మనం నైట్లో కంటిపై మనం వేసి కట్టుకొని పొద్దున తీసేసినాం అనుకో, ఒక వారం వద్దులు కంటికి సంబంధించిన వ్యాధులు కూడా పోతాయి. అవి మంటలు కావచ్చు, పోట్లు కావచ్చు, నొప్పులు కావచ్చు, సూపు సరిగ్గా ఉండకపోవచ్చు, అవన్నీ అట్లాంటి ప్రాబ్లాలన్నీ తీసేస్తుంది. అదేవిధంగా ఎవరికైతే మరి తినంగానే వాళ్ళు లూజ్ మోషన్స్ బాధపడతారు, అంటే తినంగానే వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళిపోతారు. మరి తిండి పైకి పట్టాక వారు ఎంత తిన్నా మరి బక్కగానే ఉంటారు. తిన్నాగానే వెంటనే బయటకు వెళ్ళిపోతారు. వారికి ఒక తినంగానే 10 నిమిషాల్లో కూడా ఆగరు, బస్ ముంత పట్టుకొని పోతారు. అట్లాంటి వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. దీనిలో ఉన్న పండు అయినప్పుడు ఆ పండులో ఉన్న గుజ్జుని మనము జ్యూస్ పట్టుకొని మనం తాగితే లూజ్ మోషన్స్ తగ్గుతాయి మనకు. అదేవిధంగా దాంతోపాటు మనకు మలబద్ధకం కూడా పోతుంది. దీంతో మలబద్ధకం పోతుంది, మళ్ళీ కడుపంతా సాఫ్ అయిపోతుంది, మళ్ళీ ఏది తిన్నా కానీ జీర్ణం అవుతుంది. అంటే జీర్ణ శక్తిని విపరీతంగా పెంచుతుంది. ఇది అంత అద్భుతమైన మొక్క ఇది. కాబట్టి దీని యొక్క చెక్క కూడా మనము కషాయం కావచ్చు, చూర్ణం కావచ్చు. మనము కషాయం అయితే రోజు ఒక గ్లాసులు తాగాలి. చెక్క చూర్ణం అయితే ఒక చెంచాడు పొద్దున సాయంత్రం 2 టైం గోరెచ్చని నీరులో మనం వాడినట్లయితే మనకు ఆడవారికి అయితే పిసిఓడి ప్రాబ్లం, అంటే వారికి నెల సరిగ్గా రాకుంటే ఒకవేళ అట్లా వచ్చినా కానీ వైట్ డిశ్చార్జ్ అయితే, మరి రెడ్ డిశ్చార్జ్ అయితే, రక్తస్రావం బాగా జరిగితే ఈ యొక్క చెక్క చూర్ణం కానీ కషాయం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే వేడిని తగ్గించే గుణం ఈ యొక్క చెట్టుకున్నది. అంత అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. దీన్ని పత్రి చెట్టు అంటారు. మరి మీకు ఇంకేదైనా అవసరం ఉంటే నా యొక్క ఫోన్ నంబర్ కాంటాక్ట్ కాండి. మీకు ఇంకేదైనా మెడిసిన్ పంపించాలన్నా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. కొరియర్ ద్వారా మీకు మెడిసిన్ పంపించడం జరుగుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటు మూలిక వైద్యుడు బి డేవిడ్ రాజ్ ఆర్మూర్.